నమస్కారం అండి. కర్రీస్ కిచెన్‌కి స్వాగతం. వృత్తి కాకరకాయ ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాము. దానికి అర కేజీ కాకరకాయలు తీసుకున్నాను. 8 కాకరకాయలు వచ్చినాయి. వీటిని శుభ్రంగా పైనున్న ఆ లేయర్ అంతా పీల్ చేసేసి ఇలా శుభ్రంగా చేయాలన్నమాట. ఇలా తీసిన వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఓ ప్లేట్లోకి తీసుకొని ఇదంతా డస్ట్బిన్లో పడేద్దాము. ఇంకా ఏమి చేయలేం కదా దాన్ని. మామూలుగా అయితే కాకరకాయలో ఉన్న ఔషధ గుణాలన్నీ శరీరానికి కావాలి అనుకుంటే అదంతా ఉంచుకోవాలి. దాంతో పాటుగానే కాకరకాయని తీసుకోవాలి. అలా తీసుకుంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి తొందరగా నయం అవుతుంది. కానీ ఈ కూర చేయడానికి మాత్రం అది తీసేయాలి, తప్పదు. అయినా 90% ఎక్కడికి పోవు. అది పైన లేయర్ అంతా తీసేయటం వల్ల ఒక 10% పోతుంది. మిగతా 90% అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ కాకరకాయని ఇలా చీల్చుకొని లోపల విత్తనాలన్నీ తీసేయాలన్నమాట. ఇలా దీన్ని మొత్తము నిలువుగా చీల్చుకొని లోపల ఉన్న గింజలన్నీ తీసివేయాలన్నమాట. కానీ తీసి గింజల్ని పారేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ గింజలను కూడా మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. కాకరకాయలో మనం వేస్ట్ చేసిందల్లా పైన లేయరు, తప్పదు దీనికి. ఈ కాకరకాయ తినటం వల్ల ఏమవుతుందంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. షుగరు రాని వాళ్ళకి అసలు రాకుండా చేస్తుంది. అంటే కొంతమందికి బోర్డర్లో ఉంది అంటారు కదా, అలాంటి వాళ్ళకి అసలు రాకుండా చేస్తుంది. బోర్డర్లో ఉంది అంటే షుగర్ ఫ్రీ అని అంటారు. అంటే షుగరు వ్యాధి ఉన్నట్టే, కానీ పైకి కనిపించట్లేదు, కానీ ఉన్నట్టే అని జాగ్రత్తలు తీసుకోవాలి అని అర్థం. బోర్డర్లో ఉంది అంటే అలాంటి వాళ్ళకి అసలు రాకుండా చేస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకి కంట్రోల్ చేస్తుంది. దీన్ని నెలకి 2-3 సార్లు తీసుకోవటం వల్ల చాలా మంచిదన్నమాట. వారానికి 2-3 సార్లు తింటామంటే తినలేము. ఇలా ఈ విధంగా మొత్తాన్ని లోపల విత్తనాలను తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కాకరకాయని జ్యూస్ రూపంలో తీసుకోకూడదు. జ్యూస్ తీసుకుంటే మంచిది, లోపల ఉన్న షుగర్ అంతా పోతుంది ఒక్కసారి అనే అపనమ్మకంతో ఎక్కువ జ్యూస్ తీసుకుంటాము. ఒక్కోసారి అది విరుద్ధం అయిపోయి మన లివర్ మీద, కిడ్నీల మీద ఎఫెక్ట్ చూపించవచ్చు. అందువల్ల ఏదైనా మోతాదు మించి చేయకూడదు. ఇలా శుభ్రంగా తీసుకోవాలి మొత్తాన్ని. ఈ మొత్తాన్ని తీసేసి ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని మందపాటి గిన్నె పెట్టుకోవాలి, అడుగు మందంగా ఉండేది. ఎందుకంటే మనం కాయలు వేస్తే మాడిపోకుండా ఉండాలి కదా, దీనికోసం తగినంత నూనె పోసుకోవాలి. ఆ నూనె దానంతట అదే స్ప్రెడ్ అయిందనమాట. ఇలా పెట్టేసిన వాటిని అటు ఇటు తిప్పుకుంటూ వేపుకోవాలన్నమాట. నేను ఈ విత్తనాలను వేస్ట్ అవ్వనివ్వను. మూత పెట్టేసి మధ్య మధ్యలో చూసుకుంటూ చెక్ చేసుకుంటూ వేపుకోవాలన్నమాట. కానీ సహజంగా అయితే మాత్రం ఏది డీప్ ఫ్రై చేయకూడదండి. నూనె అది ఎక్కువ వేయకూడదు. కొన్ని రుచులు చూడాలి అంటే మాత్రం తప్పదు ఇలాగా. మామూలుగా అయితే మాత్రం ప్రతిరోజు చేసే విధానంలో అయితే మాత్రం ఇంత డీప్ ఫ్రైలు మాత్రం చేయొద్దు. ఇది ఎప్పుడన్నా ఒకసారి తినటానికేను. ఇంత డీప్ ఫ్రైలు చేయటం వల్ల ఏమవుతుందంటే దానిలో ఉండే పోషకాలన్నీ నశించిపోతాయి. అంటే ఒక్కోసారి ఏదైనా వెరైటీ చేసుకోవాలి అంటే తప్పదు కాబట్టి చేసుకుంటాము. ఇలా వేపుకున్న వీటిని తీసి వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కాయల్ని బాగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు దీనికి కావాల్సినవి రెడీ చేసుకుందాము. ఈ విత్తనాలు పడేయనని చెప్పాను కదా, ఇప్పుడు వీటిని కొంచెం మిక్సీకి వేసుకోవాలి. పలుకులు లాగా, విత్తనాలలాగా ఉండకుండా ఈ విధంగా పలుకులుగా ఉండాలన్నమాట. ఇలా ఇప్పుడు దానికి
లోపల స్టఫింగ్ చేయడానికి కావాల్సినవన్నీ వేపుకోవాలి. ఫస్ట్ నువ్వులు తీసుకున్నాను నేను 1 కప్పు. ఈ నువ్వులని పక్కన పెట్టేసి కొంచెం జీలకర్ర తీసుకున్నాను. ఈ జీలకర్ర కూడా శుభ్రంగా వేగిపోయిన తర్వాత దీన్ని కూడా ఆ నువ్వుల్లో వేసేసి మళ్ళీ కొంచెం మెంతులు వేసుకోవాలి. కొంచెం మెంతులు వేసుకొని మళ్ళీ 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి మెంతులు వేగినాక. అంటే మెంతులు కానీ ధనియాలు కానీ ఏవైనా ఒకే టైం తీసుకుంటాయి. కాకపోతే కొంచెం మెంతులు గింజలు లావుగా ఉంటాయి కదా, గట్టిదనంగా ఉంటుంది కదా, అందుకని చెప్పి మెంతుల్ని కొంచెం ముందు వేగనిచ్చాను. ఇలా వేగిన తర్వాత ధనియాలు వేసుకుంటాను. ఇప్పుడు ధనియాలు 2 స్పూన్లు. ఈ ధనియాలు వేగుతున్నప్పుడు స్టవ్ ఆపేస్తాం కదా వేగినాయి అనుకున్న తర్వాత, ఆ వేడికి మనకి గసగసాలు వేగిపోతాయి అన్నమాట. ఇప్పుడు 1 స్పూన్ గసగసాలు వేసుకుంటాను. ఆ గసగసాలు చూడండి వేయగానే ఎలా వేగిపోతున్నాయో, ఆ స్టవ్ అంతా గట్టు మొత్తం గసగసాలే అన్నమాట. మొత్తం వేగినవన్నీ పడిపోయినాయి. అది చూడండి వర్షంలాగా కదిలిస్తే వర్షం పడినట్టే, కానీ కింద ఏం మంట ఏం లేదు. అంటే మీరు ఎవరైనా సరే గసగసాలు వేపేటప్పుడు జాగ్రత్త తీసుకునే దానికోసం నేను చెప్తున్నాను. ఇంకా ఇవి ఎగరటం ఆగేలాగా లేదు. ఆ ప్లేట్లో ఉన్నవన్నీ దీనిలో పోసేస్తాను. ఆ పైన ఆ బరువుకి లేవకుండా ఉంటాయి ఇంకా. ఇప్పుడు వాటిని తీసేసి మళ్ళీ వేరుశనగ పప్పు వేస్తున్నాను. ఎందుకంటే వేరుశనగ పప్పు నేను ఫస్ట్ వేపాను, అవి మాడిపోయినాయి. కొంచెం నేను ఆ కాకరకాయ ముక్కలకు వెళ్ళి ఇటు చూస్తూ ఉంటే మాడిపోయినాయి. అందుకని అవి తీసేసి మళ్ళీ వేపుతున్నాను అన్నమాట. కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేపాను, అది మిస్ అయ్యింది. ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేపినవన్నీ మిక్సీ జార్లో ఈ విధంగా వేసుకోవాలన్నమాట. వీటితో పాటుగా వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, కొంచెం చింతపండు కూడా వేయాలి, కొంచెం ఉప్పు. ముందుగా చింతపండు వేస్తే మెదగదని ముందు వేయలేదు, ఇప్పుడు రెండోసారి వేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఆ కాకరకాయలు వేపుకోగా మిగిలిపోయిన నూనెలో మనము విత్తనాలని కొంచెం పలుకుగా మిక్సీ పెట్టాం కదా, వాటిని వేయాలి అదే నూనెలో వేసి వేపుకోవాలి. వీటితో పాటుగా సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా తరిగి పెట్టుకోవాలి ఉల్లిపాయలు. వీటిని వేసాను. ఇలా వేసిన తర్వాత ఈ వేగేటప్పుడు కొంచెం పసుపు ఉప్పు వేయాలి, కొంచెం ఇంగువ కూడా వేయాలి. అయితే అది కొంచెం వేస్తాను, 1 నిమిషం ఆగి. ఇలా వేపుకోవాలన్నమాట, మాడిపోకుండా బాగా వేపాలి. ఇప్పుడు ఇంగువ వేస్తాను. ఇంగువ కూడా వేగాలి కదా, కొంచెము పచ్చిపోవాలి కదా, అందుకే అటు ఇటు ఉల్లిపాయలు జరిపి మధ్యలో వేసాను అన్నమాట. అది కూడా కొంచెం వేగుతుందని. ఇప్పుడు మొత్తాన్ని కలిపేసుకోవాలి. అది వేగిపోయింది. ఈ విధంగా వేపుకోవాలన్నమాట. సరే ఎలా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిలో మనం స్టఫింగ్ కోసం రెడీ చేసి పెట్టుకున్న పప్పుల పొడి ఉంది కదా, దాన్ని మొత్తాన్ని, అంటే మొత్తం పట్టదు, దానిలో పట్టే మొత్తాన్ని వేయాలి. దానిలో ఏమాత్రం అయితే పడుతుందో అంతవరకు వేయాలి. ఇలా దాన్ని కూడా వేసి కొంచెం వేసుకొని పక్కన ఉంచుకున్నాం దీన్ని. ఇప్పుడు అది చల్లారిపోవాలి. ఈ కాయలు చల్లగా పోయినాయి కదా, వీటిల్లో ఇలా పెట్టేసుకోవాలన్నమాట. నేను విత్తనాలు వేస్ట్ చేయను అని చెప్పాను కదా, వేస్ట్ చేయలేదు. ఇప్పుడు ఆ విత్తనాలు కూడా దీనిలో పెట్టేసాను. మళ్ళీ చెప్తున్నానండి, ఇది ఎప్పుడన్నా ఒకసారి తినడానికి ఇలా చేసుకోవాలి కానీ ప్రతిసారి డీప్ ఫ్రై చేసుకునే ఆహారం అయితే తీసుకోకూడదు. ఈ విధంగా మొత్తాన్ని పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి ఆ బాండీలో ఉన్నదంతా దీనిలో వేసేసుకొని అది కడిగేసి మళ్ళీ ఒక్కసారి పోపు పెట్టుకోవాలి. వీటికి కడిగేస్తాను ఇప్పుడు.
కడిగి మళ్ళీ ఫ్రెష్గా పెట్టేశాను అనమాట. మళ్ళీ ఒక్కసారి పోపు పెట్టుకొని ఈ కాకరకాయలు వేయాలన్నమాట ఆ పోపులో. ఇంకా స్టవ్ ఆపేసాను. ఇప్పుడు ఆ వేడి సరిపోయింది. ఎందుకంటే ఈ గిన్నె అనేది అసలు ఎంత హీట్ అంటే అంత హీటు. ఆ స్టవ్ ఆపిన తర్వాత కూడా ఇంకా చాలాసేపు వేడిగానే ఉంటుంది. అది పొయ్యి మీద పెడితే కింద మంట ఉంటే ఎంత వేడిగా ఉంటుందో అంత వేడిగా ఉంటుంది అన్నమాట ఇది. ఇప్పుడు ఈ కరివేపాకు వేసుకోవాలి. చూసారా కరివేపాకు ఎలా చిటపటలాడుతుందో, ఏగుతుందో. గిన్నె మంట ఆపేసినా కానీ ఇలా వేసుకున్న తర్వాత ఈ కాకరకాయల్లో మనం లోపల పెట్టగా మిగిలిపోయిన పొడి ఏదైతే ఉందో దాన్ని కూడా చల్లేసుకోవాలి ఈ విధంగా. ఇంటి మొత్తాన్ని చల్లేసుకోవాలన్నమాట. చల్లేసుకొని మళ్ళీ ఒక్కసారి కిందకి మీదకి కాయలు ఒకదాని మీదకి ఒకటి ఆ పొడి మొత్తం కలిసేలాగా ఇలాగా పొర్లించుకుంటూ అటు ఇటు కిందకి మీదకి తిప్పుతూ పొర్లించుకోవాలన్నమాట ఈ విధంగా. ఇప్పుడు ఆ గిన్నెకు ఉన్న వేడే సరిపోయింది. కొంచెం సేపు ఆగాక వేరే గిన్నెలోకి తీసేస్తున్నాను అన్నమాట ఈ మొత్తాన్ని. ఇంతేనండి, సింపుల్ గుత్తి కాకరకాయ. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే నేర్చుకోవచ్చు. చేతైన వాళ్ళకైతే అవసరం ఏమీ లేదు. మీలో ఎవరికైనా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా వేడి వేడి అన్నంలో ఈ కాయని ఇలా తీసుకొని ఇలా తుంచేసుకొని అన్నంతో పాటు కలుపుకొని తింటుంటే ఎంత బాగుండిద్దో. ఏదైనా పప్పు కూర ఉంటే ఆ కూర కలుపుకొని నెయ్యి వేసుకొని ఇది పైన నంచుకోవటానికి పెట్టుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. ఉంటానండి. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి.